మొన్న జరిగిన ఎపిసోడ్లో రాజ్యాధికారం తొందరగా జరగాలని, అంబిక అంబాలికలకు సంతానం కలగాలని, అందుకు ఏడాది గడువు పెట్టొద్దని వ్యాసుణ్ణి సత్యవతి కోరింది. తపస్సు నుంచి నేరుగా వచ్చిన వ్యాసుని రూపం అప్పటికీ వికృతంగా ఉంది. నా వికృత రూపాన్ని నీ కోడళ్లు భరించగలరా అని వ్యాసుడు తల్లిని అడిగాడు. అలా భరిస్తే వారికి మంచి కొడుకుల్ని ఇవ్వగలనని అన్నాడు. కోడలను శుభ్రంగా స్నానం చేసి రమ్మన్నాడు వ్యాసుడు. తపస్సు నుంచి హుటాహుటిన వచ్చిన వ్యాసుడి రూపం ఆ సమయంలో అందవిహీనంగా, జుట్టంతా జడలు చడలుగా కట్టి, కేశాలకు తైల సంస్కారం లేనట్టుగా వికృతంగా కనిపిస్తున్నాడు వ్యాసుడు. ఆ మాటే సత్యవతితో ఇలా అన్నాడు. నా వికృత రూపాన్ని చూసి నీ కోడళ్ళు నా దగ్గరకు వస్తారా? నా రూపాన్ని భరించగలిగితే వారికి మంచి పుత్రులను ప్రసాదించగలనని చెప్పాడు. పెద్ద కోడలు అంబికను సత్యవతి వ్యాసుడి దగ్గరకు పంపింది. అంబిక తల వంచుకుని వ్యాసుడి దగ్గరికి వెళ్ళింది. తలెత్తి వ్యాసుడి ముఖంలోకి చూస్తుంది. కారు నలుపు తైల సంస్కారం లేని జుట్టు, జడలు కట్టి అసహ్యంగా కనిపించింది. పొడుగ్గా ఉన్న గడ్డం. వ్యాసుడి రూపాన్ని చూసిన అంబిక భయంతో వణికిపోతూ 2 చేతులతో 2 కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది. విచలిత అయిన అంబికను చూసి వ్యాసుడు బయటకు వచ్చి తల్లితో ఇలా అన్నాడు. వ్యాసుడు తల్లి సత్యవతితో, అమ్మా, అంబికకు మంచి సంతానం కలుగుతుంది. 40,000 ఏనుగుల బలం కలిగినవాడు, మహారాజు కాగలిగినవాడు పుడతాడు. అతనికి 100 మంది కుమారులు జన్మిస్తారు కాని అంటూ ఆగిపోయాడు వ్యాసుడు. ఆ మాట విన్న సత్యవతి ఆందోళనతో, ఏమైంది నాయనా చెప్పబోతూ మధ్యలో ఆపేసావంది. అప్పుడు వ్యాసుడు అన్నాడు, అంబిక చేసిన పొరపాటు వల్లే, అదే 2 కళ్ళు మూసుకోవడం వల్ల ఆమెకు పుట్టిన కొడుకు అంధుడై పుడతాడు. అతను కొన్ని చూడలేడు అన్నాడు. వ్యాసుడి వద్దకు వచ్చిన అంబికకు అంధుడైన పుత్రుడు జన్మించాడు. ఆ తరువాత అంబాలిక వ్యాసుని వద్దకు వచ్చింది. ఆయన్ని తెరిపారా చూసింది. పొడవాటి శరీరంతో, కపిల జడలతో అత్యంత ధృతరాష్ట్రుడు ప్రకాశిస్తున్న వ్యాసుని చూడగాని అంబాలిక ముఖం, శరీరం తెల్లగా పాలిపోయింది. వ్యాసుని కారణంగా అంబాలికకు అత్యంత పరాక్రమవంతుడు, సద్గుణ సంపన్నుడు అయిన పాండురాజు జన్మించాడు. కాని ఆ సమయంలో అంబాలిక ముఖం తెల్లగా పాలిపోయిన కారణంగా పాండురాజు పాండువర్లం అంటే శరీరం అంతా తెల్లటి వర్లంతో జన్మించాడు. అంబికకు గుడ్డివాడు పుట్టడం వలన సత్యవతీదేవి బాధపడి మళ్లీ అంబికకు వ్యాసుని వద్దకు వెళ్లమని చెబుతుంది. అయితే అంబికకు వ్యాసుని వద్దకు వెళ్లడం ఇష్టం లేదు. కాబట్టి అత్తగారి మాట కాదనలేక తన వద్ద ఉన్న దాసిని తనలాగే తయారు చేసి వ్యాసుని వద్దకు పంపింది. కాని ఆమె వ్యాసుడిని చూసి చీదరించుకోలేదు. ప్రేమతో ఆయన్ని సేవించింది. వారిద్దరి కలయిక వలన దాసి గర్భాన ఎలాంటి లోపాలు లేకుండా సర్వగుణ సంపన్నుడు, సాక్షాత్తు ఆ యమధర్మరాజే విదురునిగా జన్మించాడు. ఇక్కడ విదురుడు పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్పాడు. ఒకప్పుడు మాండవ్యుడు అనే మహర్షి ఉండేవాడు. అతను ఒక అడవిలో తపస్సు చేసుకుంటాడు. ఈ రాజ్యంలో దొంగలు పడ్డారు. భటులు తరుముకొస్తుండగా ఆ దొంగలు భటులకు పట్టుబడిపోతానేమోనని భయపడి వెళ్తూ ఆ మూటను అక్కడే తపస్సు చేసుకుంటున్న మాండవ్యుడి ముందు పడేసి వెళ్లిపోయారు. ఆ ఋషి ముందు సొమ్ము కనిపించడంతో మాండవ్యుడి మీద దొంగతనం మోపి భటులు ఆయన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అతనే నేరస్తుడని నమ్మి శిక్ష విధించాడు. ఒక సత్యసంధుడైన మహర్షిని శిక్షించినందుకు ఆ రాజ్యంలో అన్నీ అపశకునాలే కనిపించాయి. అనేక నేరాలు, ఘోరాలు జరిగాయి. స్త్రీలకు భద్రత కరువైంది. మాండవ్యుడిని శిక్షించడం తప్పని కొందరు ఋషులు రాజును హెచ్చరించారు. భగవన్నామస్మరణ చేసుకుంటూ తపస్సు చేసుకుంటున్న మహర్షులకు డబ్బుతో పనేముంటుందని రాజును ఋషులు మందలించారు. రాజు తప్పు తెలుసుకుని మాండవ్యుడిని విడుదల చేశారు. మాండవ్యుడు జరిగిన అవమానానికి చాలా బాధపడ్డాడు. రాజును శపించే శక్తి మాండవ్యునికి ఉంది. అయితే అసలు ఈ నింద నా మీద పడాల్సి ఉంది. కాని రాజు ద్వారా అది జరిగింది. రాజును శపించడం అన్యాయమనుకున్నాడు. అయితే అక్కడితో ఆగకుండా అసలు శిక్ష నాకు ఎందుకు పడింది, దీనికి సంబంధించిన విషయంలో లోతుగా అన్వేషించాలి. ఏ విధమైన నేరం చేయకుండా నాలాంటి వారికి శిక్షలు పడుతూ ఉంటే ఇక సామాన్య ప్రజలు మాటేమిటి, దీనికి లోపం ఎక్కడుంది అనుకున్నాడు మాండవ్యుడు. తన తపశక్తితో యమధర్మరాజు లోకానికి వెళ్లాడు. మాండవ్యుడి ఉద్దేశం ఏమిటంటే శిక్ష ఎక్కడ విధించినా వాటికి అధికారి యమధర్మరాజు. అందుకే తనను ఎందుకు శిక్షించావని ఆయన్ని అడిగాడు మాండవ్యుడు. అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్పాడు. చిన్నప్పుడు నువ్వు పక్షులను, తూనీగలను పట్టుకుని వేధించి ఆనందించేవాడివి. అందుకే ఈ శిక్ష పడింది అన్నాడు. 14 ఏళ్లలోపు వయసు పిల్లల్లో అంత మానసిక చైతన్యం ఉండదు. ఆటలు ఆడుకునే సమయంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు. అది తప్పని వారికి తెలియదు.
వారి చేసే పనులలో శిక్ష విధించడం న్యాయం కాదు. అయినా నువ్వు నన్ను శిక్షించావు కనుక ఈ దోషానికి నువ్వు భూమి మీద ఒక దాసికి జన్మిస్తావు అని మాండవ్యుడు యముడికి శిక్ష విధించాడు.